హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. ఏపీలో ఎన్నికల ప్రచార హోరు ప్రారంభమైంది. అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాయి. పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గట్టి ఫైట్ నెలకొంది. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖ సేఫాలజిస్ట్ పార్థదాస్ కృష్ణా జిల్లాపై చేసిన సర్వే ఫలితాలను వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఒక ప్రధాన సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. అటు అమరావతి రాజధాని ప్రభావం సైతం స్పష్టంగా ఉంటుంది. ఈ తరుణంలో వైసీపీ కూటమి పార్టీల మధ్య పోరు పతాక స్థాయిలో ఉంటుందని పార్థదాస్ సర్వే తేల్చి చెబుతుంది. మెజారిటీ స్థానాలు మాత్రం వైసీపీకి దక్కే అవకాశం ఉందని తెలిసింది. ముఖ్యంగా విజయవాడలో వైసీపీ హవా కనిపిస్తుందని స్పష్టం చేసింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం చెరిసగం సీట్లు దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 9 నుంచి 10 సీట్లు దక్కే అవకాశం ఉంది. టీడీపీ కూటమికి 6 నుంచి 7 సీట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ నగరంలోని 3 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తుంది. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో భిన్న ఫలితాలు వచ్చాయి. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గెలిచి రికార్డు సాధించాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ నాని గెలిచే ఛాన్స్ లేదని ఈ తాజా సర్వే తేల్చేసింది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారని స్పష్టం చేసింది. బీజేపీతో పొత్తు వ్యవహారంతోనే ఇక్కడ టీడీపీ వెనుకబడినట్లు స్పష్టమైంది. జిల్లాలో ముస్లింల ఓట్ బ్యాంక్ అధికం. అయితే ముస్లిం వర్గాల్లో 70% పైగా వైసీపీకి మొగ్గు కనిపిస్తుంది. కేవలం 26% ముస్లింలు మాత్రమే టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ లెక్కనే ఇక్కడ వైసీపీకి అత్యధికంగా ఆధిక్యత కనిపిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే అమరావతి రాజధాని అంశం, ప్రభుత్వంపై వ్యతిరేకత తదితర కారణాలతో కూటమి ముందంజలో ఉండాల్సి ఉంది. అయితే విజయవాడ నగరం పరిధిలో వైసీపీ బలపడడం మాత్రం విశేషం. రూరల్ ప్రాంతాల్లో 2 పార్టీలు సరిసమానంగా ముందుకు వెళ్తున్నట్లు ఈ సర్వే తేల్చి చెప్పేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.